హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో మసాలా ఎగ్ మ్యాగీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. మ్యాగీ అంటేనే జనరల్గా అందరికీ చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఇలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. ఈ ఎగ్ మసాలా మ్యాగీ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇవి కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. టేస్ట్ మేకర్లో కూడా సాల్ట్ ఉంటుంది. తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు మ్యాగీకి టేస్ట్ మేకర్ ఇస్తారు కదా, ఆ టేస్ట్ మేకర్ 2 ప్యాకెట్లు వేస్తున్నాను. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు నూడిల్స్ ఉంటాయి కదా, ఆ నూడిల్స్ తుంచి ఇలా వేసుకోవాలి. ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి 2 చేస్తున్నాను నేను. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఈ టైంలో మనం బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఒక 3 ఎగ్స్ వేస్తున్నాను ఇక్కడ. ఎగ్స్ మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఎగ్స్ వేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా మ్యాగీలో కొంచెం వాటర్ ఉండేటప్పుడే ఎగ్స్ వేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అంతే అండి, మన ఎగ్ మ్యాగీ రెడీ. మన మసాలా ఎగ్ మ్యాగీ రెడీ. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఖచ్చితంగా ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.